ఎస్ సార్, వెల్కమ్ బ్యాక్. బీహార్ లో చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 31.38% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ నిర్వహించగా రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రెండో దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రైట్, బీహార్ లో పోలింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, బీహార్ పోలింగ్ చాలా ప్రశాంతంగా నడుస్తుంది. మరి ఈ చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా దాదాపుగా అంతా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ దశ పోలింగ్ తీసుకున్నట్టుగైతే మొత్తం 94 అసలు నియోజకవర్గాలు పాట్నా, నలంద, సమస్తీపూర్, ఇక చూసుకున్నట్టుగైతే ఇంకా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఒకవైపు బాంబు పేలుళ్లు ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో భద్రతను భారీగా పెంచడం జరిగింది. మరి ఈ బీహార్ లో రెండవ దశ పోలింగ్ మొదటి దశలో చూసుకుంటే 65% పైగానే పోలింగ్ నమోదైంది. మరి ఈ నేపథ్యంలో రెండో దశలో కూడా భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీ నుంచి సీసీటీవీల ద్వారా అబ్జర్వ్ చేస్తుంది. మరి మొదటి విడతలో చూసుకున్నట్టుగైతే దాదాపుగా ఎక్కువ శాతం గతంలో ఎన్డీఏ గెలిచిన స్థానాలు ఉన్నాయి. మరి రెండవ దశ పోలింగ్ లో చూసుకున్నట్టుగైతే మాత్రం ఇక్కడ జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ స్థానాల్లో గెలిచినవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు పెరుగుతుంది అనేది చూడాలా. పోలింగ్ పర్సంటేజ్ పెరిగే దాని ప్రకారం ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఎంత మేరకు అవకాశాలు ఎన్డీఏకి ఉంటాయి, ఎంత మేరకు మహాగఠబంధన్కు ఉంటాయనేది కొంత అసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు కానీ మనం చూసుకున్నట్టుగైతే దాదాపుగా తొలి విడత పోలింగ్ లో 12 మంది మంత్రులు సహా 1,302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 136 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. బీహార్ లో 243 స్థానాలు ఉండగా 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు ఈ విడతలో ఓటింగ్ జరుగుతుంది. 122 నియోజకవర్గాల్లో 101 సీట్లు జనరల్ సీట్లు కాగా 19 ఎస్సీ, 2 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు భారత ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 3,70,00,000 మంది ఓటర్లు 445,399 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అందులో 40,000 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించేందుకు 4 లక్షల పైగా భద్రతా దళాలను మోహరించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగింది. బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 65.08% ఓటింగ్ నమోదైంది. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎంత పర్సెంటేజ్ వస్తుందనేది కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంది. మరి బీహార్ రెండో విడత పోలింగ్ లో సరికొత్త రికార్డు సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓటర్లకు పిలుపునిచ్చారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి యువకులంతా కూడా ఉత్సాహంగా పాల్గొనాలి, మరింత మందిని ఓటు వేసేలా ప్రేరేపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పోస్ట్ ని ఎక్స్ వేదికగా చెప్పారు. మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పౌరుల బాధ్యత అని, ముందు ఓటు ఆ తర్వాత రిఫ్రెష్మెంట్స్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. బీహార్ కు ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన నమూనా అవసరమని అన్నారు. 20 సంవత్సరాలుగా అవినీతితో నిండిన ప్రభుత్వాన్ని భరించామని, నేడు మార్పు కోసం సమయం ఆసన్నమైందని ఖర్గే తెలిపారు. అందరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా ఇతరులను ప్రోత్సహించాలని, పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు వేయాలని చెప్పేసి కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా వీళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంపారణ్ జిల్లాలో బేతియాలో బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కతియార్ జిల్లాలో బీజేపీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తర్కిషోర్ ప్రసాద్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కైమూర్లోని రామ్గఢ్ లో ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ చంపారణ్ నర్కటియాంగ్ గంజ్ లో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దుబే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధుబని జిల్లాలో బీహార్ మంత్రి నితీష్ మిశ్రా ఓటు వేశారు. మరి కిషన్ గంజ్ జిల్లాలో ఒక పోలింగ్ బూత్ లో బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ జైస్వాల్ తన ఓటు హక్కును వినియోగించడం జరిగింది. ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నడుస్తుంది. ఇక్కడ ఎలాంటి సంఘటనలు కూడా అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు.
సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆర్కే, అయితే బీహార్ లో పోలింగ్ కి సంబంధించి సమస్యాత్మక ప్రదేశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి నార్మల్ గా కూడా భద్రత ఎలా కొనసాగుతోంది? ప్రధానంగా సమస్యాత్మక ప్రదేశాల్లో భద్రత ఎలా కొనసాగుతోంది? సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీలు, పారామిలిటరీ దళాలను రంగంలోకి దించారు. ప్రక్రియ ఇక్కడ ఓటింగ్ అయితే చాలా ప్రశాంతంగానే జరుగుతుంది. భారీ భద్రత మధ్య జరుగుతుంది. ముసలి వాళ్ళు, యువకులు, మహిళలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రత్యేక మిలిటరీ ఫోర్స్ దింపడంతో పాటు ఈ ఎలక్ట్రాన్ అంటే టోటల్ గా సీసీటీవీల ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తంగా కూడా ఈ ప్రక్రియనంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. డ్రోన్స్ తో భద్రతను పర్యవేక్షిస్తున్నారు, హెలికాప్టర్స్ కూడా ఉపయోగిస్తున్నారు. మరి ప్రస్తుతానికైతే నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తును మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా అండర్ కంట్రోల్లోనే ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దాదాపుగా 12 మంది మంత్రులు తమ ఓటు హక్కుని ఈసారి వినియోగించుకుంటున్నారు. ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. మరి చూడాలి. ఈ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంది కాబట్టి మరి ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి టోటల్ గా పోలీస్ కంట్రోల్లోనే ఉంది. ఆర్కే, అయితే ప్రస్తుతం ఉన్న పోలింగ్ పర్సంటేజ్ ఎంత? అలాగే ఇప్పుడు దాకా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఎక్కువ శాతం మహిళలు ఉన్నారా, పురుషులు ఉన్నారా? సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే సాధారణంగా పోలింగ్ శాతం ఎక్కడైనా కానీ కొంచెం పెరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఆ ప్రభావం ఉండే అవకాశాలు ఉంటాయా? గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల శాతం పెరిగిందా, తగ్గిందా? ఇక్కడ మెయిన్ ఉద్యోగాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యా, వైద్యం ఇవన్నీ సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. కుల రాజకీయాలు, అభివృద్ధి అండి. యూత్ బాగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు ఇక్కడ కేవలం కీలకం కాబున్నారు. ఎందుకంటే 50% పైగా మహిళలే ఉన్నారు ఇక్కడ. మరి వీళ్ళ ఓటింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు కూడా బాగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరి ఈ ఫస్ట్ పర్సంటేజ్ కంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజీ అంతా అనుకూల వాతావరణం బాగానే ఉంది కాబట్టి ఒక 60% దాటవచ్చు అని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. ప్రధానమైన పోటీ నియోజకవర్గాలు చూసుకుంటే బేగూసరాయ్లో బీజేపీ వర్సెస్ ఆర్జేడీ హోరాహోరీ పోటీ జరుగుతుంది. దర్భంగాలో ఆర్జేడీ వర్సెస్ జేడీయూ, మధుబనిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, నలందాలో జేడీయూ చాలా బలమైన స్థానం ఉంది. ఇక్కడ భాగల్పూర్లో ఆర్జేడీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ పోటీ జరుగుతుంది. సీతామఢిలో ఏఐఎంఎం, ఎంఐఎం, ఆర్జేడీ, బీజేపీ త్రిముఖ పోటీ జరుగుతుంది. ఇక్కడ పరిస్థితి అంతా కూడా చాలా మంచిగానే ఉంది. ప్రస్తుతం అయితే పోలింగ్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పటిదాకా చూసుకున్నట్టుగైతే 35% పైనే పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది. రెండో దశలో ఒకసారి మనం పరిశీలించినట్టుగైతే పాట్నాలో 57% అంచనా ఓటింగ్, 57 నుంచి 59 మధ్య ఓటింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నలందాలో 60 నుంచి 62% ఈవినింగ్ కల్లా ఓటింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. సమస్తిపూర్లో 59 నుంచి 61, దర్భంగాలో 62% వచ్చే అవకాశం ఉంది. మధుబనిలో 60% ఓటింగ్ పోలింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా చూస్తున్నట్టుగైతే మాత్రం సుమారు 60% ఓటింగ్ దాటొచ్చు ఈ రోజు సాయంత్రం అని చెప్పేసి తెలుస్తుంది. మహిళా ఓటర్లు పాల్గొనడం ఈసారి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరుగుతుందని తెలుస్తుంది. కొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా వాతావరణం సమస్యల వల్ల కొంత తక్కువ పోలింగ్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చూసుకున్నట్టుగైతే మాత్రం ప్రస్తుతానికి 38% పోలింగ్, తాజాగా 38% పోలింగ్ అయినట్లు సమాచారం అందుతుంది. మరి ఈ మెయిన్ ఆర్జేడీ వర్సెస్ జేడీయూ మధ్య ప్రధానమైన పోటీ ఇక్కడ కొన్ని నియోజకవర్గాలు ఉంది. కొన్ని నియోజకవర్గాలు బీజేపీ వర్సెస్ ఆర్జేడీ ఉంది. ఏదైనా సాయంత్రానికి 60% పోలింగ్ దాటే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.